అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మున్సిపల్ ఎన్నికల వేళ సంగారెడ్డిలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇంద్రేశంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. ఉదయం పోతిరెడ్డిపల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇక నిమిషాల వ్యవధిలో G+3 భవనాన్ని చుట్టుముట్టాయి మంటలు. ఇక ఎన్నికల కారణంగా పాఠశాలకు సెలవు, ప్రాంగణంలో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో కూడా ప్రమాదం తప్పింది. మరి మున్సిపల్ ఎన్నికల వేళ ఇన్ని ప్రమాదాలు ఎందుకు సంభవిస్తున్నాయి ఏంటి అనే డీటెయిల్స్ను కూడా మా ప్రతినిధి రమేష్ని అడిగి తెలుసుకుందాం. రమేష్, ఇంద్రేశంలో ఈ భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రేణు, సంగారెడ్డి జిల్లాలో ఈ గత కొన్ని రోజులుగా మనం చూస్తా ఉన్నాం. సంగారెడ్డి జిల్లాకు సంబంధించి అనేక వార్తలు వస్తా ఉన్నాయి. అయితే ఈ రోజు మున్సిపల్ ఎన్నికల వేళ సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి రేణు. అది కూడా సంగారెడ్డి ఒకే జిల్లాలో 2 చోట్ల అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మొదటగా ఒకటి వచ్చి పోతిరెడ్డిపల్లి, సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి శ్రద్ధా స్కూల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది రేణు. అయితే ఇది సంగారెడ్డి జిల్లాలోని పోతిరెడ్డిపల్లి రెడ్డి కాలనీకి సమీపంలో దగ్గరలో ఉంటుంది. అయితే ఈ ప్రైవేట్ స్కూల్లో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా, అంటే ఆ స్కూల్ కి సంబంధించినటువంటి మెటీరియల్స్ మొత్తం కూడా ధ్వంసం అయిపోయాయి. అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ కూడా ఫైర్ ఇంజన్ అధికారులకు వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేసి చెప్పే ప్రయత్నం చేశారు. చెప్పిన తర్వాత అనంతరం అక్కడికి అధికారులందరూ కూడా చేరుకొని ఆ మంటల్ని ఆపే ప్రయత్నం చేశారు. అండ్ అదే విధంగా మరోటి కూడా సంగారెడ్డి జిల్లా పటన్ చెరువు మండలం ఇంద్రేశం మున్సిపాలిటీలో ప్లాస్టిక్ స్క్రాప్ గోదాం కూడా పూర్తిగా కూడా మంటలతో నిండిపోయింది రేణు. అక్కడ కూడా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే దీనికి సంబంధించి మనం చూస్తే కనుక ఇవాళ మున్సిపల్ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అన్ని కూడా సెలవులు పెట్టారు. కాబట్టి ఏదైతే ప్రైవేటు పాఠశాల ఉందో దానికి ఒక పెద్ద భారీ గండం తప్పిందని చెప్పుకోవచ్చు రేణు. ఎందుకంటే చాలా మంది పిల్లలు కూడా పాఠశాల లోపల చదువుకుంటా ఉంటారు. చాలా మంది చిన్న చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు చదువుకునేందుకు స్కూళ్ళకు వెళ్తా ఉంటారు. అది మరీ ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్ళలో మనం చూస్తా ఉంటే చాలా మంది జనాలు, చాలా మంది తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళ పిల్లల్ని ప్రైవేటు స్కూళ్ళలోనే చేయించడానికి ఆసక్తి చూపెడతా ఉంటారు. అయితే ఇవాళ ఒక ప్రైవేటు స్కూల్ మొత్తం కూడా మంటలతో నిండిపోయింది. ఇవాళ మున్సిపల్ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ స్కూళ్లకు పాఠశాలలు కేటాయించడం జరిగింది రేణు. అయితే ఈ పాఠశాలలు కేటాయించినందువల్ల ఇవాళ ఎవరికి కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఒక పెద్ద గండం తప్పిందనే చెప్పుకోవచ్చు. అయితే ఆ స్కూల్ యజమాని అందరూ కూడా అక్కడికి యజమానులు వచ్చి అక్కడ జరిగినటువంటి నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని పూర్తిగా కూడా పరిశీలించినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ ప్రమాదానికి ప్రాథమిక కారణాలను ఏమైనా గుర్తించారా? లేదు రేణు, అంటే ప్రమాదానికి ఇప్పటి వరకు అయితే కారణాలని ప్రధానంగా ఎటువంటి స్పష్టమైనటువంటి నిర్ణయాలు మనకు రాలేదు. కాకపోతే పోలీసులు అందరూ కూడా అక్కడికి చేరుకొని దానికి సంబంధించినటువంటి దర్యాప్తు చేస్తారు. అక్కడికి ఉన్నటువంటి ఆ మంటలు ఎట్లా చెలరేగినాయి, అసలు ఎందుకు ఈ రకంగా ఒక్కసారిగా భవనం మొత్తం కూడా ఇంత మంటలు వచ్చాయి, మొత్తం కూడా నల్లటి పొగతో మొత్తం కూడా బిల్డింగ్ మొత్తం నిండిపోయింది, అసలు అక్కడికి ఎవరు కూడా ఉండలేనటువంటి పరిస్థితి. మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి భయాందోళనకు గురైపోయి అసలు ఏంటి ఒక్కసారిగా ఇన్ని మంటలు రావడం ఏంటి అని చెప్పేసి వాళ్ళే ఒక ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి రేణు. అయితే ఇక ఆ స్కూల్ విషయానికి వస్తే ఒక్కసారిగా ప్రైవేట్ స్కూల్లో మంటలు చెలరేగిన తర్వాత అనేకమైనటువంటి, అంటే ప్రాణ నష్టానికి సంబంధించి అయితే ఒక క్లారిటీ ఉంది మనకు. ప్రాణ నష్టాలు ఏమీ కూడా జరగలేదు, కానీ ఆస్తి నష్టం అయితే పెద్ద ఎత్తున జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక ఆస్తి నష్టానికి సంబంధించి మనం కనుక మాట్లాడుకుంటే తరగతి గదుల్లో ఉండేటటువంటి డెస్క్లు గానీ, బెంచీలు గానీ, అదేవిధంగా బ్లాక్ బోర్డ్స్ గానీ, తర్వాత ఇంకా స్కూల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ లోని సోఫాలు, అల్మారాలు ఇక పూర్తిగా కూడా అవి మంటలకు ఆయుధమయ్యాయి రేణు. ఇక తర్వాత పిల్లలకు సంబంధించి విద్యార్థుల సర్టిఫికేట్లు, అడ్మిషన్ రిజిస్టర్లు మరియు స్కూల్ రికార్డులు భద్రపరిచినటువంటి ఫైళ్లు మొత్తం కూడా ఒక్కసారిగా కాలిపోయినటువంటి పరిస్థితి. ఇక లైబ్రరీ వేల సంఖ్యలో ఉన్నటువంటి పుస్తకాలు, అంటే లైబ్రరీలో మనం చూస్తా ఉంటాం పిల్లలకు సంబంధించినటువంటి పుస్తకాలు కానీ, రికార్డ్స్ కానీ, ఫైల్స్ కానీ అన్ని కూడా చాలా భద్రంగా దాచుతూ ఉంటారు. సో అటువంటి లైబ్రరీలో ఉన్నటువంటి పుస్తకాలు మొత్తం కూడా, అంటే లైబ్రరీ సెక్షన్ మొత్తం కూడా ఒక్కసారిగా దగ్ధమైనటువంటి పరిస్థితి. ఇక ల్యాబ్స్ విషయానికి వస్తే సైన్స్ ల్యాబ్స్ లోని రసాయనాలు కానీ, పరికరాలు కానీ మరియు కంప్యూటర్ సిస్టమ్స్ కానీ మొత్తం కూడా పనికి రాకుండా పోయాయి. ఇక స్కూల్లోని ఏసీలు కానీ, ఫ్యాన్లు కానీ, సీసీ కెమెరాలు కానీ మరియు స్మార్ట్ బోర్డులు కానీ పూర్తిగా ఒక్కసారిగా కాలిపోయాయి రేణు. అదే విధంగా ప్రింటర్లు, జిరాక్స్ మిషన్లు రకరకాలుగా, అంటే ప్రింటింగ్ లో మొత్తం. అయితే దీనికి సంబంధించి ఇటువంటి ఘటనలు ఇంకా కూడా ఒక్క రోజులోనే 2 కూడా సంగారెడ్డి చోటు చేసుకోవడంతో
స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు తీవ్రంగా భయపడుతున్నటువంటి పరిస్థితి, భయాందోళనకు గురైతున్నటువంటి పరిస్థితి. రైట్ రమేష్, థ్యాంక్ యూ రమేష్. ఇక సంగారెడ్డిలో ఒకవైపేమో మున్సిపల్ ఎన్నికల హీట్ కొనసాగిన విషయం మనకి తెలిసిందే. జగ్గారెడ్డి అక్కడికి వెళ్ళటము, ఆ తర్వాత అక్కడ చిన్న తోపులాట జరగటం, ఉద్రిక్త పరిస్థితులు. ఒకవైపేమో మున్సిపల్ ఎన్నికల హీట్ కొనసాగుతూ ఉంటే మరొక వరుసగా కూడా 2 అగ్ని ప్రమాదాలు సంభవించడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంకొక వైపు చూసుకుంటే కనుక ఈ స్కూల్లో కనుక ఒకవేళ పిల్లలు ఉంటే కనుక చాలా ఇది పెను ప్రమాదంగా మారేది. కాకపోతే ఈరోజు మున్సిపల్ ఎన్నికలు కావటం వల్ల కూడా అక్కడ పిల్లలు లేకపోవడంతో కూడా ఒక ఉపశమనంగా చూడొచ్చు.